శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2025 నూతన సంవత్సరం బుధవారం రోజున ప్రారంభం కావడం మరింత విశేషం. బుధవారం రోజు ఆ విఘ్నేశ్వరునికి ప్రీతికరమైన రోజు. ఇలాంటి పరమ పవిత్రమైన రోజున నూతన సంవత్సరం ప్రారంభం కావడం వలన ఈ సంవత్సరంలో అందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని, ప్రతి పనిలోనూ ఆటంకాలు లేకుండా విజయాలు సాధించాలని, లక్ష్మీ కటాక్షం కలగాలని ఆ విఘ్నేశ్వరుణ్ణి కోరుకుంటూ ఆ స్వామివారి కథలను తెలుసుకొని ఆ స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గణేశుడు భక్త సులభుడు. ఆయనను ప్రసన్నం చేసుకునేందుకు బంగారు పుష్పాలేం అవసరం లేదు. ఆ మాటకు వస్తే అసలు పుష్పాలే లేకున్నా పర్వాలేదు. ఒక 4 రెబ్బలు గరికను ఆయన పాదాల చెంత ఉంచితే మన మనసులోని కోరికలను నెరవేరుస్తాడు. గణేశునికి గరిక అంటే అంత ప్రీతి కాబట్టి ఆయనను దూర్వా గణపతి అని కూడా పిలుస్తారు. దూర్వాయుగ్మం అంటే గరికే కదా. వినాయకునికి గరికకి మధ్యన పొంతన కుదిర్చేందుకు చాలా కథలే ఉన్నాయి. పూర్వం యమధర్మరాజుకి అనలాసురుడు అనే పేరుగల కుమారుడు పుట్టాడు. అతను అగ్నిస్వరూపుడు. తన కంటికి ఎదురుగా వచ్చిన దేనినైనా బూడిద చేయగల సమర్థుడు. ఆ సామర్థ్యంతోనే అతనిలో రాక్షస ప్రవృత్తికి అడ్డు అదుపు లేకుండా పోయింది. ఓసారి ఏకంగా ఆ స్వర్గలోకాన్నే బూడిద చేసేందుకు బయలుదేరాడు అనలాసురుడు. అనలాసురుని బారి నుంచి తప్పించుకునే మార్గాలన్నీ మూసుకుపోగా దేవేంద్రుడు వినాయకుణ్ణి శరణు కోరాడు. తన తండ్రి పరమేశ్వరుడు సాక్షాత్తు గర్రలాన్ని మింగినట్లుగానే వినాయకుడు ఆ అనలాసురుని ఓ ఉండలా చేసి మింగేశాడు. అప్పుడు అనలాసురుని పీడ విరగడైనందుకు దేవతలంతా సంతోషించారు. కానీ ఇక్కడ అనలాసురుని మింగిన గణపయ్య శరీరం నుంచి విపరీతమైన అగ్ని పుట్టి గణపతి శరీరం మంటలు పుట్టసాగింది. గణపతి శరీరంలో మంటలు తగ్గడానికి సాక్షాత్తు చంద్రుడు వచ్చి తలపై కూర్చున్నాడంట. అయినా మంట తగ్గలేదు. ఇక గణపయ్య శరీరంలో మంటలను తగ్గించడానికి దేవతలు ఎన్నో ప్రయత్నాలు చేశారు. విష్ణువు తన కమలాన్ని వినాయకుడికి ఇస్తాడు. పరమశివుడు తన మెడలోని పామును గణేశుని బొజ్జ చుట్టూ చుడతాడు. ఎన్ని పరిచర్యలు చేసినా గణపతి శరీరంలో మంటలు తగ్గలేదు. చివరకు కొంతమంది ఋషులు వచ్చి 21 గరికపోచలు గణాపాటి సమర్పిస్తే గణపతి శరీరంలో వేడి తగ్గుతుందని చెప్పడం వల్ల 21 గరికపోచలు గణేశుని తలపై ఉంచగానే వినాయకుని శరీరంలో మంటలు తగ్గి ఉపశమనం కలుగుతుంది. గరికపోచలతో శరీరంలో మంటలు తగ్గగానే గణేశుడు ఎవరైతే తనను గరికపోచలతో పూజిస్తారో వారికి ఎల్లప్పుడూ తన ఆశీస్సులు ఉంటాయని, వారి సకల మనోభీష్టాలు నెరవేరుతాయని వరమిస్తాడు. అంతేకాదు ఏ పని అయినా ఆరంభించేటప్పుడు శుభకార్యాల సమయంలో గణపతిని గరికతో ఆరాధిస్తే చేసే పనుల్లో విఘ్నాలు ఉండవని కూడా గణపతి వరమిస్తాడు. గణపతికి ప్రధానమైన బుధవారం, చవితి తిథుల్లో ఇంకా ఆదివారం రోజు గణపతికి గరిక సమర్పిస్తే సకల మనోభీష్టాలు నెరవేరుతాయి. అంతేకాదు ముఖ్యమైన పనులు ప్రారంభించే ముందు గణపతికి గరిక సమర్పిస్తే చేసే పనుల్లో ఆటంకాలు తొలగిపోయి సర్వకార్యసిద్ధి కలుగుతాయని శాస్త్రవచనం. ఒకసారి శివపార్వతులు ఏకాంతంగా ఉన్న సమయంలో పరశురాముని లోపలికెళ్లేందుకు అనుమతించలేదంట వినాయకుడు. వేలిడంత లేని పిల్లవాడు తనని అడ్డుకుంటాడా అన్న కోపంతో పరశురాముడు తన గొడ్డలిని గణేశుని మీదకు ప్రయోగించాడు. ఆ గొడ్డలి ఎక్కడిదో కాదు, సాక్షాత్ పరమశివుడే ఒకప్పుడు పరశురామునికి అనుగ్రహించిన ఆయుధం. పరశురాముని ఎదిరించేంత శక్తి వినాయకుని వద్ద ఉన్నా తన తండ్రి అనుగ్రహించిన ఆయుధం కావడంతో గణేశుడు వినమ్రంగా దానికి నమస్కరించాడట. అప్పుడు దాని దాటికి అతని దంతం విరిగిపోయింది. అలా గణేశుడు ఏకదంతుడు అయ్యాడు. వినాయకునికి ఏకదంతుడు అనే పేరు రావడానికి మరొక కథ కూడా ఉంది. వ్యాసుడు తాను భారతాన్ని రాయాలి అనుకున్నప్పుడు తను చెప్పే వేగాన్ని అందుకునే రాతగాడు అతనికి ఎవరూ కనిపించలేదట. చివరికి విఘ్నాధిపతి అయిన వినాయకుడినే తన ఇబ్బందిని తొలగించమని ప్రార్థించాడు. మీరు భారతాన్ని చెబుతుంటే దానిని అక్షరబద్ధం చేయడానికి నేను సిద్ధమే, కానీ మీరు ఎక్కడా ఆగకుండా చెబుతూనే ఉండాలి అన్న షరతును విధించాడట గణేశుడు. ఆయన అలాంటి షరతును విధించడంలో ఒక ధర్మసూక్ష్మం లేకపోలేదు. మనకి తెలిసిన విషయాన్ని నిష్పక్షపాతంగా చెప్పేటప్పుడు వీలైనంత త్వరగా చెప్పగలం. అలా కాకుండా జరిగిన దానికి మన వివరణలు విశ్లేషణలు కూడా జోడించి చెప్పాలి అనుకుంటే నిదానంగా ఆలోచిస్తూ చెబుతాము. అందుకనే టకటకా భారతాన్ని చెప్పమన్నాడు వినాయకుడు. మరి వ్యాసుడు తక్కువవాడా? నేను ఆసువుగా భారతాన్ని చెబుతాను, సరే నువ్వు దానిని అర్థం చేసుకుంటూ రాయాలి సుమా అన్న షరతును ఆయన విధించాడు. ఎందుకంటే అర్థం చేసుకుంటూ రాస్తే తప్పులు దొర్లవు. దానివల్ల రాసేవారికి దీర్ఘకాలిక జ్ఞానము లభిస్తుంది. అలా వ్యాసుని వేగానికి తగినట్లుగా భారతాన్ని రాసేందుకు గణేశుడు తన దంతాన్ని విరిచాడని చెబుతారు.
ఇప్పుడు కుబేరుణ్ణి గర్వమణిచిన గణేశుడి కథ గురించి తెలుసుకుందాం. అలకాపురిలో నివాసమున్న కుబేరునికి ఓసారి తన దగ్గర ఉన్న సంపదనంతా ప్రదర్శించాలన్న ఆశ పుట్టింది. అందుకోసం భారీగా ఒక విందును ఏర్పాటు చేశాడు. ముందుగా శివుడి దగ్గరికి వెళ్ళి తన విందుకు రమ్మని కోరాడు కుబేరుడు. కుబేరునిలో మొలకెత్తిన గర్వాన్ని గమనించాడు శివుడు. దానిని అణిచేందుకు తన కుమారుడైన గణేశుడే తగినవాడని అనుకున్నాడు. నువ్వు ఏర్పాటు చేసే విందుకు నేను రాలేను, కానీ నా బదులుగా నా పుత్రుడైన వినాయకుడు వస్తాడు అని కుబేరుణ్ణి పంపివేశాడు. అనుకున్న రోజు రానే వచ్చింది. అలకాపురికి చేరుకున్న వినాయకుణ్ణి తన రాజమందిరాలన్నీ తిప్పుతూ గొప్పలు పోసాగాడు కుబేరుడు. అతనిలోని మదాన్ని గమనించిన గణేశుడు తిరిగి తిరిగి నాకు ఆకలి వేస్తుంది, ఆ విందు భోజనం ఏదో త్వరగా వడ్డిస్తే నేను బయలుదేరుతాను అని కుబేరునితో అన్నాడు. ఓస్ అంతే కదా అనుకుంటూ వినాయకుని షడ్రసోపేతమైన ఆహారాన్ని వడ్డించాల్సిందిగా అనుచరులను ఆదేశించాడు కుబేరుడు. కానీ ఎంత ఆహారాన్ని వడ్డించినా వినాయకుని ఆకలి తీరడం లేదయ్యే. చివరికి ఆ రోజు విందు కోసమని వడ్డించిన ఆహారమంతా తరిగిపోయింది. అలకాపురిలో ఆహార పదార్థం అన్నదే మిగలలేదు. ఇక వినాయకుడు పల్లెల్లోని పండ్ల చెట్లని కూడా తినేయసాగాడు. ఇలాగే కొనసాగితే కుబేరుని రాజ్యంలో ఇటుకరాయి కూడా మిగిలేటట్లు కనిపించలేదు. ఇక ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో కుబేరుడు పరిగెత్తుకుంటూ శివుని పాదాల చెంతకు చేరుకొని శరణు వేడాడు. తన గర్వాన్ని క్షమించమంటూ వేడుకున్నాడు. అప్పుడు శివుడు చిరునవ్వుతో గుప్పెడు మెతుకులను కుబేరుని చేతిలో ఉంచి వాటిని గణేశునికి ఇవ్వమని, అతని ఆకలి దప్పిక తీరుతుందని సెలవిచ్చాడు. నిజంగానే ఆ గుప్పెడు మెతుకులతోనే గణేశుని ఉదరాగ్ని చల్లారింది. కుబేరుని గర్వము అణిగింది. ఇప్పుడు వినాయకుని విజయం గురించి తెలుసుకుందాం. గజముఖుని తర్వాత పార్వతీ పరమేశ్వరులకు 6 ముఖాలతో కుమారస్వామి జన్మించాడు. 6 ముఖాలు కలవాడు కనుక షణ్ముఖుడని, కృత్తికా నక్షత్రమున జన్మించాడు కనుక కార్తికేయుడని కుమారస్వామిని అంటారు. గజముఖుడు లంబోదరుడు, మరగుజ్జువాడు. కుమారస్వామి మన్మధుని మించిన అందగాడు. ఒకసారి దేవతలు మహర్షులు పరమేశ్వరుని సందర్శించి సేవించి ఇలా అడిగారు. పరమేశ్వర, సర్వదేవగణాలకు అధిపతిగా మహేంద్రుడు ఉన్నాడు, యక్షగణాలకు అధిపతిగా కుబేరుడు ఉన్నాడు, పక్షిగణాలకు అధిపతిగా గరుత్మంతుడు, పన్నగ గణాలకు అధిపతిగా వాసుకి ఉన్నారు. అలాగే ఋషిగణాలకు సిద్ధ, సాధ్య, కిన్నర, కింపురుష గణాలకు అధిపతులున్నారు. ఇక ప్రమద పిశాచ గణాలకు అధిపతిగా సాక్షాత్ తమరే ఉన్నారు. కానీ విఘ్నగణాలకు నేటి వరకు అధిపతి లేడు. కనుక తమ కుమారులలో ఎవరు ఒకరిని విఘ్నగణాలకు అధిపతిగా నియమించండి అని ప్రార్థించారు. విఘ్నగణాధిపత్యం విషయంలో గజముఖునికి కుమారస్వామికి మధ్య గట్టి పోటీ ఏర్పడింది. అన్నయ్య మరగుజ్జువాడు అసమర్థుడు కనుక విఘ్నగణాధిపత్యం తనకే కావాలన్నాడు కుమారస్వామి. నేనే జ్యేష్ఠ కుమారుణ్ణి కనుక నాకే విఘ్నగణాధిపత్యం ఇవ్వాలి అన్నాడు గజముఖుడు. అప్పుడు శివుడు తన కుమారులను ఉద్దేశించి, మీ ఇరువురిలో ఎవరు ముల్లోకములలోని పవిత్ర నదీ జలాల్లో స్నానమాచరించి ముందుగా నా దగ్గరకు వస్తారో వారే ఈ విఘ్నగణాధిపత్యం లభిస్తుంది అన్నాడు. కుమారస్వామి వెంటనే తన నెమలి వాహనం మీద బయలుదేరాడు. గజముఖుడు నిస్సహాయుడై, తండ్రి లంబోదరుడును మందగమనుడును అయిన నేను ఈ పరీక్షలో విజయం సాధించడం కష్టసాధ్యం కనుక తరుణోపాయం మీరే చెప్పండి అని శివుణ్ణి వేడుకున్నాడు. వినాయకుని వినయానికి సంతసించిన పరమశివుడు అతనికి నారాయణ మంత్రం ఉపదేశించాడు. నారములు అంటే జలములు. సృష్టిలోని జనములన్నీ నారాయణుని అధీనములు. ఇక సృష్టికి ప్రతిరూపాలు తల్లిదండ్రులు. ఈ రహస్యం తెలిసిన వినాయకుడు వెంటనే నారాయణ మంత్రం పఠిస్తూ తన తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులకు ముమ్మారు ప్రదక్షిణం చేసి తండ్రి పక్కన కూర్చున్నాడు. ఆ మంత్ర ప్రభావాన వినాయకుడే తనకన్నా ముందుగా 3,50,00,000 నదులలో స్నానమాచరించడం కుమారస్వామి చూసి ఆశ్చర్యపడి కైలాసానికి వచ్చాడు. అక్కడ తన తండ్రి ప్రక్కన కూర్చొని ఉన్న వినాయకుడిని చూసి తన అజ్ఞానానికి పశ్చాత్తాపం చెంది అన్నకు నమస్కరించి, తండ్రి, అన్నగారి మహిమ తెలియక విఘ్నగణాధిపత్యం కావాలని అడిగాను, క్షమించండి. పరీక్షలో విజేత అయిన అన్నయ్యకే విఘ్నగణాధిపత్యం ఇవ్వండి అన్నాడు. ఆ రోజు వినాయకుని జన్మదినం. తన పుట్టినరోజు నాడే వినాయకుడు విఘ్నగణాధిపతిగా అభిషిక్తుడే సర్వలోక పూజితుడిగా అర్హతను సంపాదించుకున్నాడు. ఆనాటి నుండి వినాయకుని జన్మదినాన్ని ఓ పండుగలా ఆచరించడం మనకు సాంప్రదాయమైంది. ఎప్పటిలాగే వినాయకుని జన్మదినమైన భాద్రపద శుద్ధ చవితి వచ్చింది. సర్వ ప్రాణకోటి వినాయకుని పూజించి భక్తిగా కుడుములు, ఉండ్రాళ్ళు మొదలైన పిండి వంటలు, రకరకాల పండ్లు, వడపప్పు, పానకం నైవేద్యంగా సమర్పించారు. వినాయకుడు వాటన్నిటిని తృప్తిగా ఆరగించి కొన్ని తన వాహనమైన ఎలుకకు ఇచ్చి మరికొన్ని చేత ధరించి సూర్యాస్త సమయవేళకు కైలాసం చేరుకొని తన తల్లిదండ్రులకు సాష్టాంగ ప్రణామం చేయబోయాడు. లంబోదరుడు కావడం చేత కాళ్ళు నేల కానితే చేతులానక, చేతులు నేల కానితే కాళ్ళ
వల్ల వినాయకుడు ఇబ్బంది పడడం శివుని శిరస్సునందున్న చంద్రుడు చూసి పరిహాసంగా పక్కుమని నవ్వాడు. అంతే. చంద్రుని దృష్టి సోకి ఉదరం పగిలి ఉదరంలోని ఉండ్రాళ్ళన్నీ నేల మీద దొర్లుతుండగా వినాయకుడు మరణించాడు. అది చూసి పార్వతి చంద్రుని వంక ఆగ్రహంగా చూస్తూ, పాపాత్ముడా, నీ క్రూర దృష్టి సోకి నా కుమారుడు మరణించాడు. కాబట్టి నేటి నుంచి నిన్ను చూసిన వారు ఎవరైనా పాపాత్ములే, నీలాపనిందలు పొందుదురుగాక అని శపించింది. ఆ శాపానికి సమస్త ప్రాణకోటి తల్లడిల్లింది. అంతటా దేవతలు, ఋషులు పార్వతిని ఉద్దేశించి, తల్లి, చంద్రదర్శనం నిషిద్ధమైతే ఎలా? గ్రహణ సమయాల్లోనూ పర్వదినాల్లోనూ చంద్రదర్శనం తప్పనిసరి కదా. నీ శాపం వల్ల ముల్లోకాలకు కీడు వాటిల్లుతుంది కనుక మా యందు దయ ఉంచి నీ శాపాన్ని ఉపసంహరించుకో అని ప్రార్థించారు. ప్రసన్నురాలైన పార్వతి వినాయక చవితి నాడు తప్ప తక్కిన రోజులలో చంద్రుని చూసిన నీలాపనిందలు అంటవని తన శాపాన్ని సడలించింది. అంతటా బ్రహ్మదేవుడు మరణించిన వినాయకుడిని బ్రతికించాడు. ఆనాటి వరకు తొలి పూజా అర్హతను కలిగి ఉన్న శ్రీహరి ఆ అర్హతను వినాయకునికి వరంగా అనుగ్రహించి గతంలో తాను గజాసురునికి ఇచ్చిన వరానికి కార్యరూపం కల్పించాడు. నాటి నుంచి వినాయకుడు సర్వకార్యాల ముందు తొలి పూజలు అందుకుంటూ ఆది పూజ్యుడిగా ప్రసిద్ధి నొందాడు. పూర్వం యదువంశమునందు సత్రాజిత్తు, ప్రసేనుడు అను సోదరులుండిరి. వారు నిఘ్నుని కుమారులు. సత్రాజిత్తునకు సూర్యభగవానుడు మిత్రుడు. ఒకనాడు సత్రాజిత్తు సూర్యభగవానును స్తుతించెను. తదేక మనస్కుడే సత్రాజిత్తు చేసిన స్థుతికి ప్రసన్నుడే సూర్యభగవానుడు అతనికి ప్రత్యక్షమయ్యను. అంతటా సత్రాజిత్తు సూర్యునికి ప్రణామములు చేసి స్తుతించెను. ప్రసన్నుడైన సూర్యుడు వరమును కోరుకొనుమనెను. అంతటా సత్రాజిత్తు సూర్యుని నుండి శమంతకమణిని కోరెను. అది విని సూర్యభగవానుడు శమంతకమణి తన కంఠము నుండి తీసి సత్రాజిత్తునకు ఇచ్చెను. ఆ సమయమున సూర్యుడు సత్రాజిత్తుతో ఇట్లు పలికెను. ఆ దివ్యమణిని పవిత్రుడై ధరించినచో ప్రతిదినము మణి 8 బారుల బంగారము అనుగ్రహించును. ఆ మణి ఉన్న దేశమున అనావృష్టి, ఈతిబాధలు, అగ్ని, వాయు, విషక్రిములచే ఉపద్రవములు, దుర్భిక్షము మొదలుగునవి ఉండవు. కానీ అశుచే ధరించినచో ఆ మణి ధరించిన వానిని చంపును. ఈ విషయములు తెలుసుకొని సత్రాజిత్తు సూర్యుని నుండి మణిని గ్రహించి ధరించి పురవీధులలో నడిచి వచ్చుచుండగా చూచిన పౌరులు దాని కాంతికి భ్రమిసి సూర్యభగవానుడే కృష్ణ దర్శనమకై వచ్చుచున్నాడని భావించి ఆ విషయము శ్రీకృష్ణుడుకు నివేదించిరి. శ్రీకృష్ణుడు అట్ని రత్నము ప్రభు వద్ద ఉన్నచో దేశాభివృద్ధికి ప్రజాక్షేమమునకు ఉపయోగపడునని ఆ మణిని ప్రభువైన ఉగ్రసేనునికి ఇప్పింప సంకల్పించెను. అది తెలిసిన సత్రాజిత్తు ఆ దివ్యమణిని తన తమ్ముడైన ప్రసేనునికి ఇచ్చెను. ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకై అరణ్యమునకు వెళ్ళెను. కొంత సమయమునక శరీర శోధన కారణముగా ప్రసేనుడు అశౌచమును పొందెను. ఆ కారణముచే ప్రసేనుడు సింహము చేతిలో మరణించెను. ఆ సింహమును జాంబవంతుడను భల్లూకమును సంహరించి ఆ మణిని తీసుకుని పోయి దానిని గుహలో ఊయలలోనున్న తన కుమారునకు ఆట వస్తువుగా ఇచ్చెను. ఆ పిల్లవాని పేరు సుకుమారుడు. ప్రసేనుడు అరణ్యంలోనికి వేటకే వెళ్ళినప్పుడు శ్రీకృష్ణుడు కూడా వెంట వెళ్ళెను. ఆనాడు భాద్రపద శుక్లపక్ష చవితి ప్రదోష వేళలో ప్రసేనుడు సంహరింపబడెను. వానికే వెదుకుచూ శ్రీకృష్ణుడు తలెత్తి చూడగా ఆకాశమున శుక్లపక్ష చవితి నాటి చంద్రబింబము కనబడెను. చీకట్లు బాగుగా ముసురుకున్న కారణమిచ్చి శ్రీకృష్ణుడు తన మందిరమునకు తిరిగి వచ్చెను. దానికి పూర్వము దేశ ప్రయోజనము కొరకే ఆ మణిని శ్రీకృష్ణుడు కోరిన కారణము చేత అతడే ప్రసేనుని చంపి మణిని అపహరించనని సత్రాజిత్తు పౌరులు భావించిరి. అంతటా అపవాదును బాపుకొనుటకే శ్రీకృష్ణుడు మరునాడు అడవిలో శోధింపగా ఎముకలు, చిరిగిన బట్టలు, తెగిపడిన ఆభరణములు కనబడెను. దానిచే ప్రసేనుని గుర్రమును ఏదో క్రూరముఖము చంపి ఉండునని శ్రీకృష్ణుడు భావించెను. అచ్చట గుర్రపు పాదముద్రలు ఆగిపోయి ఒక సింహపు పాదముద్రలో కనబడెను. శమంతకమణిని మాత్రము దొరకలేదు. కానీ కృష్ణుని వెంట వచ్చిన సత్రాజిత్తు సన్నిహితులు కృష్ణుడే ముందటి రోజు ప్రసేనుని సంహరించి శమంతకమణిని అపహరించునని, రాత్రివేళ సింహము ప్రసేనుని అతని గుర్రమును తిని ఉండునని నిష్ఠూరముగా పలికిరి. ఈ అపవాదు నుండి తప్పించుకునుటకే శ్రీకృష్ణుడు మరింత ప్రయత్నము ప్రారంభించెను. కొంత దూరము వెళ్ళగా అచ్చట సింహము కళేబరము కనబడెను. అచ్చటి నుండి బల్లూకపు పాదముద్రలు కనబడెను. వానిని అనుసరించి వెళ్ళి ఒక గుహలోనికి ప్రవేశించెను. అచ్చట యవనమునందున్న ఒక ఇంతి ఊయలలో పరున్న బాలును ఊపుచుండెను. ఊయలపై ఆట వస్తువుగా శమంతకమణి కట్టబడి ఉండెను. ఊయలు ఊపుచున్న ఆ లలనయే జాంబవతి. ఆమె కృష్ణుని చూసి ఆయన సౌందర్యమునకు వశపడి బహుశా ఆయన సమంతకమణిపై వచ్చినని భావించి గట్టిగా మాట్లాడినచో తన తండ్రి జాంబవంతుడు వచ్చి శ్రీకృష్ణుడికి ఏమైనా ఆపద కల్పించునేమోనని భీతి చెంది పాట పాడుచున్న దానివలే ఆ సమంతకమణిని వచ్చిన విధమును ఇట్లు చెప్పాను. ప్రసేనుని వధించిన సింహమును జాంబవంతుడు వధించి శమంతకమణిని తెచ్చెను. ఓ సుకుమారుడా, ఈ మణి నీకే
అంతలో లోపల నిద్రించుచున్న జామవంతుడు లేచి వచ్చి శమంతకమణి కొరకే శ్రీకృష్ణుడు వచ్చినని శంకించి ద్వంద్వ యుద్ధమునకు తలపడెను. ఆ కృష్ణుడే రామావతార కాలమున జామవంతునికి చిరంజీవిగా వరమిచ్చెను. ఆ కాలమున జామవంతునికి రాముని ఆలింగమును చేసుకోవాలనని కోరిక ఉండేది. కానీ కృష్ణుడు ఆ కోరికనిప్పుడు తీర్చుటకై జామవంతునితో 21 రోజుల పాటు యుద్ధము చేసెను. క్రమముగా జామవంతుని బలము తగ్గి కృష్ణుడే రాముడని తెలుసుకొని ఆయన పాదములపై పడి ప్రార్థించి శమంతకమణిని తన కుమార్తె అయిన జాంబవతిని శ్రీకృష్ణుడికిచ్చి సాగనంపెను. ద్వారకానగర పౌరులకు ఈ సత్యము తెలిసి శ్రీకృష్ణుడు సమంతకమణిని సత్రాజిత్తునికి ఇచ్చి వేశాను. అప్పుడు సత్రాజిత్తు తన తప్పు తెలుసుకొని శ్రీకృష్ణుని క్షమింపమని ప్రార్థించి తన కన్యారత్నమైన సత్యభామను, మణిరత్నమైన సమంతకమణిని, గోపాలరత్నమైన శ్రీకృష్ణుడుకు సమర్పించెను. కృష్ణుడు భూదేవి అవతారమైన సత్యభామను గ్రహించి సమంతకమణిని సత్రాజిత్తునికే ఇచ్చివేశను. ఈలోగా పాండవులు, కుంతీదేవి లక్క ఇంటిలో కాలి మరణించినారని వార్త వచ్చెను. శ్రీకృష్ణుడుకు వారు సజీవులై ఉన్నారని తెలిసినప్పటికీ కుటుంబ పెద్ద అయిన ధృతరాష్ట్రుని అనునించుట లౌకిక మర్యాదగా భావించి హస్తినాపురముకు వెళ్ళెను. యాదవుల యందే శతధన్వుడు, కృతవర్మ, అక్రూరుడనే 3 ప్రముఖులుండెడివారు. సత్యభామను శ్రీకృష్ణుడికిచ్చి పరిణేమి చేయుటకు పూర్వము వీరు 3 ఆమెను తమకిచ్చి వివాహము చేయమని సత్రాజిత్తును అడిగిరి. వారిలో ఒకరికి సత్యభామనిత్తునని సత్రాజిత్తు వాగ్దానం అనర్చెను. కానీ అనుకోని పరిణామం వలన సత్యభామను శ్రీకృష్ణుడికిచ్చి వివాహము చేసి దానిచే కక్ష పెంచుకొనిన ఈ 3 ఏకమే కృష్ణుడు లేని సమయమెరిగి సత్రాజిత్తును సంహరించి సమంతకమణిని అపహరించమని శతధన్వుని ప్రేరేపింపగా అతడట్లే చేసి ఆ మణిని అక్రూరుని వద్ద వదిలి పారిపోయిను. ఇది తెలిసి శ్రీకృష్ణుడు హస్తినాపురం నుండి వచ్చి సత్యభామను ఓదార్చి శతధన్వుని సంహరించుటకై బలరామునితో కలిసి రథములో బయలుదేరాను. గుర్రముపై పారిపోవచున్న శతధన్వుడు అది అలసి పడిపోగా దానిని వదిలి పరుగెడుచుండెను. అంతటా కృష్ణుడు బలరాముని రథముందుండెని తాను దిగి శతధన్వుని వెంబడించి పట్టి ద్వంద్వయుద్ధములలో అతనిని సంహరించి ఒడలెంతయు వెదుకగా మణి దొరకక అంతట కృష్ణుడు తిరిగి వచ్చి బలరామునికి ఆ విషయము తెలుపగా అతడు కృష్ణుడితో నీవు బాల్యము నుండి చూరుడవు. ఇప్పుడు ఆ మణిని నేను అడిగదనని శంకించి దానిని దాచివేచి నీవిట్లు చెప్పుచున్నావని శ్రీకృష్ణుని నిందించి నీతో కలిసి ఉండనని విదేహ రాజ్యమునకు వెడలిపోయెను. బాహ్య శౌచము లేక మణిని ధరించి ప్రసేనుడు మరణించెను. అంతా శౌచము లేక శ్రీకృష్ణుడు అనుమానించడిచే సత్రాజిత్తు మరణించెను. పరమభక్తుడైనప్పటికీ తాత్కాలికముగా భగవద్విరోధ భావము నొందిన అక్రూరుడు మనశ్శాంతికే తీర్థయాత్ర చేయుచు కాశీపట్టణమును చేరును. అచ్చటికి పోగానే మనశ్శాంతిని పొంది సమంతకమణి వలన ప్రతిదినము వచ్చు బంగారము దైవకార్యములకు ఉపయోగించును. అక్రూరుడు బాహ్యాభ్యంతర శౌచమును పొంది ఉండేటచే అచ్చట అతివృష్టి అనావృష్టి రోగబాధలు లేక ప్రశాంతముగా ఉండెను. ఇచ్చట శ్రీకృష్ణుడు బలరామునిచే నిందింపబడి ఒక్కడే తిరిగి ద్వారకా నగరమును చేరును. ఈ మణి విషయమే తమ తల్లిదండ్రులకు కీర్తి కలుగరాదని శ్రీకృష్ణుడు ఏదో మాయ చేశారని జాంబవతి, సత్యభామలు అనుమానించిరి. శ్రీకృష్ణుడు ఈ అపనిందలకు కారణమేమని ఆలోచించుచుండగా నారదుడు వచ్చి భాద్రపద శుక్ల చవితి నాటి రాత్రి ప్రసేనునితో అడవికి వెళ్ళినప్పుడు చంద్రుని చూచుటే కారణమని తద్విశేషము ఇట్లు చెప్పాను. శశివర్ణుడను పేరుగల మహాగణపతి అన్ని లోకములలో విహరించుచు ఒకనాడు చంద్రలోకమును చేరును. బాహ్యమున వినాయకుడు మరగుజ్జు లంబోదరుడు అయినప్పటికీ హృదయమున మిక్కిల కారుణ్యమూర్తి కాని చంద్రుడి పైకి అందగాడైనప్పటికీ కౌలచే వర్ణింపబడినప్పటికీ నడవడి యందు దోషములున్నవాడు. అట్టి చంద్రుడు వినాయకుడిని చూచి వికటముగా నవ్వెను. అప్పుడు చంద్రుని అహంకారమును తగ్గించుటకై వినాయకుడు ఎవరేని చంద్రుని చూచినచో అపనిందలు పొందెదరని శపించెను. దానిచే జనులెవ్వరూ చంద్రుని చూడరేరు. దానితో కుంగినవాడే చంద్రుడు తాను జన్మించిన క్షీరసాగరములోనికి వెళ్ళిపోయిను. చంద్రకాంతి లేమిచే ఔషధులు ఫలించుట మానెను. ప్రజలకు ఆహ్లాదము కరువాయను. దీనిచే దయతలిచి దేవతలు ఋషులు బ్రహ్మగారి వద్దకు పోయి నివారణోపాయమును అర్థించిరి. అంతట బ్రహ్మ భాద్రపద శుక్ల చవితి నాడు నక్తవ్రత మొనరింపవలెనని పగట ఉపవాసము విఘ్నేశ్వరుని పూజించి ఉండ్రాళ్ళు పండ్లు కుడుములు ప్రత్యేకించి దోసపండు నివేదన మొనరింపవలెనని సూచించెను. అప్పుడు చంద్రుడు కూడా ఈ వ్రతమనర్చి వినాయకుడిని అనుగ్రహము పొందెను. అంతటా వినాయకుడు ఒక్క తన అవతార దినమైన భాద్రపద శుక్ల చవితి నాటి రాత్రి తప్ప మిగిలిన రోజులలో చంద్రుని చూచినను ఎట్టి నిందలు కలుగవని శాప విమోచము ఇచ్చెను.
అంతటా భాద్రపద శుక్ల చవితి నాటి చంద్రదర్శనముచే తనకు కలిగిన నిందలను పోగొట్టుకొనుటకే నారదుని సలహా మేరకు శ్రీకృష్ణుడు వినాయక వ్రతము ఆచరించెను. వెంటనే వినాయకుడు ప్రత్యక్షమై శ్రీకృష్ణుడికి వచ్చిన అపనిందలు తొలగిపోవునని మంగళవాక్కులు పలికెను. అంతటా శ్రీకృష్ణుడు తాను సమర్థతతో ఇంత కష్టపడి తిని గాని సామాన్యులకది ఎట్లు సాధ్యమగునని కాన లోకమంతటిని అనుగ్రహింపమని కోరెను. భాద్రపద శుక్ల చవితి నాడు తనను పూజించి సమంత్యోపాఖ్యానము వినిన వారికి చంద్రుని చూచినను అపనిందలు కలుగవని వినాయకుడు వరమిచ్చెను. ద్వారకా నగరమునందు కలిగిన క్షామ నివారణకు మహాభక్తుడైన అక్రూరుని రాక అవసరమని భావించి శ్రీకృష్ణుడు అక్రూరునకు కబురు పంపెను. పరమభక్తుడైన అక్రూరుడు ద్వారకా నగరమునకు వచ్చుటకే అందరికీ సమంతకమైన వృత్తాంతము తెలిపి శ్రీకృష్ణుడిపై వచ్చిన అపనిందలు తొలగిపోయినవి. లోపల బయట శౌచము గల అక్రూరుని వద్ద సమంతకమని శుభపరంపరలిచ్చుచుండెను. ఈ విధంగా శ్రీకృష్ణుడు వినాయక వ్రతమును ఆచరించి తనపై పడిన నీలాపనిందలను తొలగించుకునెను. సర్వే జన సుఖినో భవంతు.